సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి ఎట్టకేలకు అరెస్టైన 20 రోజుల తర్వాత బెయిల్ లభించింది. ఈరోజు ఆయన విడుదలయ్యారు. పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద పోసాని అసభ్య పదజాలాన్ని ప్రయోగించారనేది అభియోగం. పోసాని నోటికొచ్చి మాట్లాడడం నిజమే. అయితే చర్యకి ప్రతిచర్య కూడా ఉంటుందని సైన్స్ చెప్తోంది. పోసాని తన రాజకీయ ప్రత్యర్థుల మీద మాట్లాడిన తీరు పౌర సమాజం ఏ విధంగా అయితే తప్పుపట్టిందో, అదే సందర్భంలో ఆయన మీద ఎదుటి వాళ్ళు ప్రయోగించిన భాష సంస్కారవంతమైంది కాదని అదే సమాజం అంటుంది. అయితే స్థాయిని బట్టి న్యాయం దక్కే వ్యవస్థలో బతుకుతున్న నేపథ్యంలో పోసానిని నేరస్తుడిగా సమాజం ఎదుట నిలపగలిగారు. పోసాని కంటే ఘోరమైన సంస్కారం లేని భాషతో అవతల పక్షం వాళ్ళు మాట్లాడినా, అంటే ఆ లెవెల్ వాళ్ళు కాకుండా చిన్న స్థాయి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడినా వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ మీద కేసులు అనేవి లేవు. జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెల 26న హైదరాబాద్ గచ్చిబౌలి నివాసంలో పోసాని కృష్ణమురళిని అదుపులో తీసుకున్నారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు. ఆ తర్వాత పోసాని రైల్వే కోడూరు జైల్లో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజంపేట సబ్ జైలుకి తరలించారు. ఆ సమయంలోనే పోసాని బెయిల్ పిటిషన్ని న్యాయమూర్తి తిరస్కరించడంతో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అయితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళి మీద కేసులు నమోదు కావడంతో పోలీసులు పలు ఏరియాలకు తిప్పుతూ కోర్టులో హాజరుపరుస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోసాని విడుదలవుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో పోసాని బెయిల్కి బ్రేక్ పడినట్లయింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో తనకు ఆరోగ్యం బాలేదని, తనకి బెయిల్ మంజూరు చేయకపోతే తనను తాను చంపేసుకుంటానంటూ న్యాయమూర్తి ఎదుట పోసాని కృష్ణమురళి బలవన్మరణానికి పాల్పడతానని కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే సిఐడి విజ్ఞప్తి మేరకు రీసెంట్గా మంగళవారం నాడు పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. మరోసారి 21న పోసాని కృష్ణమురళి సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారమే పోసాని విడుదలయ్యారు. అయితే లీగల్ ప్రక్రియ కారణంగా కొంచెం ఆలస్యమై 22వ తారీఖున అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని శనివారం సాయంత్రం 6:50కి రిలీజ్ అయ్యారు. అయితే పోసాని కృష్ణమురళికి కొన్ని షరతులు విధించారు. ఆ షరతులు ఏంటంటే 2 లక్షల విలువతో ఇద్దరు షూరిటీ ఇవ్వడంతో పాటు జైలు నుంచి విడుదలయ్యాక దేశం విడిచి వెళ్ళకూడదని కోర్టు ఆదేశించింది. కేసు గురించి, దర్యాప్తు గురించి ఎక్కడ మాట్లాడకూడదని సూచించింది. అలాగే 4 వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 to మధ్యాహ్నం 12 గంటలలోపు మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పోసాని ఆదేశించింది. దాదాపు 24 రోజుల నిరీక్షణ తర్వాత పోసాని విడుదల కావడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.